అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథని రచించిన వారు రాజ్యలక్ష్మి గారు. హైదరాబాద్ నగరంలో ఆ రాత్రి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అన్విత మనసులో మాత్రం సునామీ రేగుతోంది. హాస్పిటల్ కారిడార్‌లో అటు ఇటు తిరుగుతున్న ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోవడం లేదు. ఐసీయూ బయట ఉన్న బెంచి మీద కూర్చొని తన చేతుల్ని గట్టిగా నలుపుకుంటూ విధిని తిట్టుకుంటోంది. అక్కా అన్న పిలుపు విని అన్విత తలెత్తి చూసింది. లోపల బెడ్ మీద ఉన్న చిన్న తమ్ముడు రవి కిటికీలోంచి ఆమె వైపే చూస్తూ నీరసంగా నవ్వాడు. వాడి నవ్వులో ప్రాణభయం లేదు. కానీ అన్వితకి తెలుసు వాడి ప్రాణాలు కాపాడాలంటే మరో 10 రోజుల్లో 30,00,000 రూపాయలు కావాలని. అన్విత మధ్యతరగతి అమ్మాయి. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం. అంత పెద్ద మొత్తం ఆమెకు ఆకాశంలో చందమామ లాంటిది. బంధువులందర్నీ అడిగింది. స్నేహితులను బ్రతిమాలింది. కానీ అందరూ సానుభూతి చూపించారే తప్ప సాయం చేయలేదు. అప్పుడే ఆమెకొక పేరు గుర్తుకొచ్చింది. అభిరామ్ వర్మ. అభిరామ్ కేవలం ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. అన్విత గతాన్ని గాయపరిచిన వ్యక్తి. ఒకప్పుడు ఇద్దరూ ప్రేమించుకున్నారు అని అన్విత అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల వారి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడతను నగరంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. మర్నాడు ఉదయం ధైర్యం కూడగట్టుకుని అభిరామ్ ఆఫీస్‌కి వెళ్ళింది అన్విత. ఆ భారీ భవనం, సెక్యూరిటీ, విలాసం చూస్తుంటే ఆమెకు తన పేదరికం వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. ఎవరిని కలవాలి? రిసెప్షనిస్ట్ అడిగింది. అభిరామ్ గారిని. అన్విత వచ్చానని చెప్పండి వణుకుతున్న స్వరంతో అంది. అరగంట తర్వాత ఆమెను లోపలికి పిలిచారు. ఏసీ గదిలో రాజసం ఉట్టిపడేలా కుర్చీలో కూర్చునున్నాడు అభిరామ్. నల్లటి సూట్, తీక్షణమైన చూపులు. ఆమెను చూడగానే అతని పెదవుల మీద ఒక వెటకారపు నవ్వు మెరిసింది. రా అన్విత. చాలా ఏళ్లయింది. దారి తప్పి ఇటు వచ్చావా? లేక దారి వెతుక్కుంటూ వచ్చావా? అన్నాడు అభిరామ్ సిగార్‌ని వెలిగిస్తూ. అన్విత తలదించుకుంది. అభిరామ్, నాకు నీ సాయం కావాలి. నా తమ్ముడు చనిపోతున్నాడు. వాడి ఆపరేషన్‌కి 30,00,000 కావాలి. ప్లీజ్, నా దగ్గరంత డబ్బు లేదు. నువ్విస్తే నేను నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ప్రతి రూపాయి తిరిగిచ్చేస్తాను. అభిరామ్ నవ్వి కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె గడ్డం పట్టుకుని తలపైకెత్తాడు. రుణపడి ఉంటావా? ఎలా తీరుస్తావు ఆ రుణం? నీ జీతంతో ఆ డబ్బు కట్టాలంటే నీకు 2 జన్మలు పడుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదన్విత. నువ్వు నాకు కలిగించినంత ఆవేదన ముఖ్యం. అభిరామ్, అది పాత విషయం. ఇప్పుడు నా తమ్ముడు ప్రాణం. సరే, ఆమె మాటను మధ్యలోనే ఆపేస్తూ అన్నాడు. నేను డబ్బిస్తాను. 30,00,000 కాదు, 40,00,000 ఇస్తాను. నీ తమ్ముడికి బెస్ట్ ట్రీట్మెంట్‌నే ఇప్పిస్తాను. కానీ నాదొక షరతు అన్విత ఆశగా చూసింది. ఏంటి అభిరామ్? ఆమె చెవి దగ్గరకు వంగి తక్కువ స్వరంతో అన్నాడు. రేపు రాత్రి నువ్వు నాతో గడపాలి. ఈ నగరం వెలుపల ఉన్న నా గెస్ట్ హౌస్‌లో కేవలం నువ్వు, నేను మాత్రమే. ఆ ఒక్క రాత్రి నీ సర్వస్వాన్ని నాకు అప్పగించాలి. అప్పుడు ఈ చెక్కు నీ చేతిలో ఉంటుంది. అన్విత చెంప చెల్లుమనిపించాలన్నంత కోపం వచ్చింది. కళ్ళల్లో నీళ్ల సుడులు తిరిగాయి. నువ్వింత నీచంగా మారతావని అనుకోలేదు అభిరామ్. ఛీ అని వెనుదిరిగింది. ఆలోచించుకో అన్విత. నీ ఆత్మగౌరవం నీకు ముఖ్యమా? లేక నీ తమ్ముడి ప్రాణం ముఖ్యమా? నీకు రేపు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకు నా కారు నీ ఇంటి ముందు ఉంటుంది. నువ్వు ఇందులో కూర్చుంటే నీ తమ్ముడు బ్రతుకుతాడు. లేదంటే వాడు నీ కళ్ళ ముందే మట్టిలో కలిసిపోతాడు. అన్విత ఏడుస్తూ బయటకు వచ్చేసింది. ఆ రోజంతా ఆమెకు నరకం కనిపించింది. హాస్పిటల్‌కి వెళ్ళింది. తమ్ముడు నొప్పిని భరిస్తూ అక్కా, నాకు భయంగా ఉంది. నన్ను కాపాడని అంటుంటే ఆమె గుండె చెరువయింది. ఒకవైపు తన శీలం, ఆత్మగౌరవం, మరోవైపు తన కళ్ళ ముందే ఆరిపోతున్న చిన్నారి ప్రాణం. విధి ఆమెను ఒక కసాయివాడి ముందర నిలబెట్టింది. ఆ రాత్రి ఆమె కంటి మీద కునుకు లేదు. తెల్లవారింది. సాయంత్రం 6 గంటలు అవుతోంది. కింద ఒక నల్లటి కారొచ్చి ఆగడం ఆమె కిటికీలోంచి చూసింది. కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకొని అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. క్షమించు తమ్ముడు. నీ కోసం నీ అక్క చనిపోతోంది అనుకుంటూ భారమైన అడుగులతో కారు వైపు నడిచింది. నల్లటి కారు నగరం దాటి శివార్లలో ఒక విలాసవంతమైన గెస్ట్ హౌస్ వైపు దూసుకుపోతోంది. కారు వెనక సీట్లో కూర్చున్న అన్విత కళ్ళు కిటికీ బయట మసకబారుతున్న వెలుతురునే చూస్తున్నాయి. ఆమె మనసు మాత్రం శూన్యంలో ఉంది. తన ఆత్మగౌరవాన్ని ఒక గదిలో బలిపీఠం మీద పెట్టడానికి వెళ్తున్నానన్న భావన ఆమెను లోలోపలే చంపేస్తోంది. గెస్ట్ హౌస్ గేట్లు తెరుచుకున్నాయి. చుట్టూ దట్టమైన చెట్లు. మధ్యలో పాలరాతితో కట్టిన ఆ భవనం వెన్నెల వెలుగులో భయంకరంగా కనిపిస్తోంది. కారు ఆగగానే డ్రైవర్ దిగి తలుపు తీశాడు. అన్విత భారమైన అడుగులతో లోపలికి నడిచింది. హాల్లో ఉన్న సోఫాలో అభిరామ్ కూర్చునున్నాడు. అతని చేతిలో ఉన్న వైన్ గ్లాసులోని ఎరుపు రంగు ద్రవం, అతని కళ్ళల్లోని క్రూరత్వం రెండూ ఒకేలా ఉన్నాయి. ఆమె రాకను గమనించి నెమ్మదిగా తలెత్తి చూశాడు. వస్తావని తెలుసు అన్విత. నీ తమ్ముడు ప్రాణం కంటే నీకేదీ ముఖ్యం కాదని నాకు తెలుసు అన్నాడు గంభీరమైన స్వరంతో. అన్విత కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. డబ్బు తెచ్చావా అభిరామ్? నా తమ్ముడి ఆపరేషన్‌కి టైం అయిపోతోంది అంది వణుకుతున్న స్వరంతో.
అభిరామ్ నవ్వి పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఒక చిన్న బ్యాగ్‌ని చూపించాడు. ఇందులో 50 లక్షలున్నాయి. నీ తమ్ముడి ప్రాణం నీ చేతిలోనే ఉంది. కానీ మన మధ్య ఉన్న ఒప్పందం నీకు గుర్తుందిగా? అన్విత మౌనంగా తలూపింది. ఆ మౌనంలో ఎంతో ఆవేదన ఉంది. అభిరామ్ లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె భుజాల మీద చేతులు వేసి తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె శరీరం గజగజ వణికిపోయింది. అతని స్పర్శ ఆమెకు ఒకప్పుడు అమృతంలా ఉండేది. కానీ ఈరోజు అది విషంలా అనిపిస్తోంది. ఎందుకు వణుకుతున్నావు? ఒకప్పుడు నన్ను ప్రేమించానని చెప్పిన దానివే కదా! ఈ రాత్రికి నీ ప్రేమికుడిగా నన్ను ఊహించుకోలేవా? అని అంటూ ఎగతాళిగా అడిగాడు. ప్రేమ ఉన్న చోట గౌరవం కూడా ఉంటుంది అభిరామ్. కానీ నీ కళ్ళల్లో ఇప్పుడు పగ మాత్రమే ఉంది. నువ్వు కోరుకున్నది నేను ఇవ్వడానికే వచ్చాను. ఇక నన్ను ప్రశ్నించకంది. అన్విత కన్నీళ్లని తుడుచుకుంటూ అభిరామ్ ఆమె చెయ్యి పట్టుకొని పై అంతస్తులో ఉన్న తన బెడ్‌రూమ్ వైపు నడిపించాడు. ఆ గదిలోకి అడుగు పెట్టగానే అన్వితకు ఊపిరాగిపోయినంత పనయింది. గది నిండా మల్లెపూల వాసన. మధ్యలో పెద్ద మంచం. చూడు అన్విత, ఈ రాత్రి గడిచాక నువ్వు వెళ్ళిపోవచ్చు. నీ డబ్బు నీకందుతుంది. కానీ ఈ రాత్రి నువ్వు నా దానివి. నేను చెప్పినట్టుగా వినాలి అంటూ ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. అన్విత కళ్ళు మూసుకుంది. ఆమె మనసులో తమ్ముడి ముఖం మెదిలింది. తమ్ముడు, నీ కోసం ఈ పాపాన్ని కూడా భరిస్తానని మనసులోనే అనుకుంది. అభిరామ్ ఆమె దగ్గరకు చేరి ఆమె జుట్టు నిమురుతూ తన ముఖాన్ని ఆమె మెడ దగ్గరకు తీసుకెళ్ళాడు. అతని వెచ్చని శ్వాస ఆమెకు తగులుతుంటే ఆమె కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు రాలి అతని చేతి మీద పడ్డాయి. అభిరామ్ ఒక క్షణం ఆగిపోయాడు. ఆ కన్నీటి స్పర్శ అతన్ని కలిచివేసింది. కానీ వెంటనే తన కఠినత్వాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఏడుపు ఆపు. బలవంతం చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నువ్వు నన్ను ఎలా తొక్కేసి వెళ్ళావో, ఆ రోజు నా గుండె ఎంతగా రగిలిపోయిందో నీకు తెలియాలి. ఆ నొప్పిని ఇప్పుడు నువ్వు అనుభవించాలన్నాడు కోపంగా. అన్విత ఏడుస్తూనే ఉంది. నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదు అభిరామ్. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోకుండానే నువ్వు నన్ను శిక్షిస్తున్నావు. నా తమ్ముడి కోసం నేను దేనికైనా సిద్ధమే. ఇక మొదలుపెట్టు. నీ పగ తీర్చుకో అని అంది. అభిరామ్ ఆమె కళ్ళల్లోకే తీక్షణంగా చూశాడు. ఆమె కళ్ళల్లో భయం ఉంది కానీ ఎక్కడో ఒక ఆత్మవిశ్వాసం, త్యాగం కనిపిస్తున్నాయి. అతను ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. ఆ కౌగిల్లో ప్రేమ కంటే కోపమే ఎక్కువగా ఉంది. ఆ రాత్రి చంద్రుడు మేఘాల వెనక దాక్కున్నాడు. అన్విత జీవితంలో ఒక చీకటి అధ్యాయం మొదలయ్యింది. గదిలో ఏసీ చల్లగా ఉన్నా అన్విత ఒళ్ళు మాత్రం భయంతో, అవమానంతో సెగలు కక్కుతోంది. అభిరామ్ ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నప్పుడు ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. తన మీద తనకే అసహ్యం వేస్తోంది. కానీ హాస్పిటల్ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉన్న తమ్ముడి ముఖం గుర్తుకు రాగానే తనని తాను రాయిలాగా మార్చుకుంది. అభిరామ్ ఆమె మెడ దగ్గర తన ముఖాన్ని ఉంచి ఆమె సువాసనను పీల్చుకున్నాడు. ఎందుకు అన్విత ఎంత దూరం వెళ్ళావు? నా ప్రేమ నీకు సరిపోలేదా? లేదా నాకంటే ధనవంతుడు దొరికాడని వెళ్ళిపోయావా? అని అంటూ గొణిగాడు. అతని స్వరంలో కోపం కంటే ఆవేదన ఎక్కువగా వినిపించింది. అన్విత ఏడుస్తూనే ఉంది. నీకు తెలిసింది సగం నిజం మాత్రమే అభిరామ్. కానీ ఈరోజు నా వివరణలు నీకు అనవసరం. నీకు కావాల్సింది నేను. తీసుకో. నన్ను ఎంతగా హింసించాలనుకుంటే అంతగా హింసించు. కానీ నా తమ్ముడిని, ఆ డబ్బు అందాలి. అభిరామ్ ఒక్కసారిగా ఆమెను వదిలేసి దూరంగా నిలబడ్డాడు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ నిశ్చలమైన త్యాగం అతన్ని కలిచివేసింది. అతను గదిలో అటూ ఇటూ తిరుగుతూ మళ్ళీ ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె చీర కొంగు పట్టుకొని మెల్లగా లాగాడు. అన్విత వణికిపోయింది. ఆమె భుజం మీద ఉన్న బ్లౌజ్ తాడును విప్పుతూ ఉంటే ఆమె పెదవులు గట్టిగా బిగబట్టింది. ఏడుపు బయటకు రాకుండా ఆపుతోంది. అభిరామ్ ఆమెను మంచం మీద పడుకోనిచ్చాడు. అతని చేతులే ఆమె శరీరాన్ని తాకుతూ ఉంటే ఒకప్పుడు వారు గడిపిన క్షణాలన్నీ కూడా గుర్తొచ్చాయి. అప్పుడు వారి ప్రేమ. ఇప్పుడిది కేవలం ఒక వ్యాపార ఒప్పందం. అతను ఆమె పెదవుల్ని ముద్దాడబోయాడు. కానీ అన్విత ముఖం పక్కకు తిప్పుకుంది. నన్ను చూడు అన్విత అని గర్జించాడు అభిరామ్. నన్ను చూస్తూనే నువ్వు నా దానివవ్వాలి. నీ కళ్ళల్లో నా పట్ల ద్వేషం ఉన్నా పర్వాలేదు కానీ చూపు తిప్పుకోకు. అన్విత కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకే చూసింది. ఆ కళ్ళల్లో కన్నీరు ధారగా కారిపోతోంది. అభిరామ్ ఆమె కన్నీళ్లను తన వేళ్లతో తుడిచాడు. ఆ క్షణం అతనిలో ఏదో మార్పొచ్చింది. అతను ఆమెను భయంకరంగా హింసించాలనుకున్నాడు. కానీ ఆమె నిస్సహాయత అతన్ని బలహీనపరిచింది. అయినా సరే తన అహాన్ని చంపుకోలేకపోయాడు. ఆ రాత్రి అతను ఆమెతో గడిపాడు. అది రొమాన్స్ కాదు, ఒక యుద్ధం. ఆమె మౌనంగా భరించింది. అతను తన పగను తీర్చుకుంటున్నట్లుగా ఆమెను తన సొంతం చేసుకున్నాడు. గదిలోని గడియారం ములులు కదులుతున్నాయి. కానీ అన్వితకు కాలం ఆగిపోయినట్టు అనిపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయం. అభిరామ్ అలసిపోయి పక్కకు తిరిగి పడుకున్నాడు. అన్విత లేచి కూర్చుంది. తను చిరిగిన బట్టల్ని సర్దుకుంటూ మంచం పక్కనే ఉన్న చెక్ బుక్ వైపు చూసింది. ఆమె మనసు మొద్దుబారిపోయింది. బాత్రూంకి వెళ్ళి షవర్ కింద నిలబడింది.
ఆ నీళ్లు తన శరీరాన్ని కడుగుతున్నాయేమో కానీ తన మనసు మీద పడ్డ ఆ మచ్చను కడగలేదని ఆమెకు తెలుసు. బయటకొచ్చేసరికి అభిరామ్ లేచి కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు గెలుపు లేదు. ఏదో తెలియని శూన్యం ఉంది. డబ్బు టేబుల్ మీద ఉంది. తీసుకుని వెళ్ళొచ్చన్నాడు అభిరామ్ ఆమె వైపు చూడకుండానే. అన్విత బ్యాగ్ తీసుకుని తలుపు దగ్గరికి వెళ్ళి ఆగింది. వెనక్కి తిరిగి చూడకుండానే అంది, ధన్యవాదాలు అభిరామ్. ఈరోజు నువ్వు నా తమ్ముడి ప్రాణం కాపాడావు. కానీ ఒక మనిషిని చంపేశావు. ఈ అప్పు తీర్చుకోవడానికి మళ్ళీ నీ ముందుకు రాను అని ఆమె వెళ్ళిపోతూ ఉంటే అభిరామ్ గుండెలో తట్టుకుంది. అన్విత అని పిలవబోయి ఆగిపోయాడు. ఆమె వెళ్ళిన తర్వాత అతను తన చేతులతో తల పట్టుకొని కూలబడిపోయాడు. తను గెలిచాడా? లేక అన్వితను శాశ్వతంగా కోల్పోయాడా? అన్విత ఆ గెస్ట్ హౌస్ గడప దాటుతుంటే ఉదయపు లేత కిరణాలు ఆమె ముఖం మీద పడ్డాయి. కానీ ఆమెకు లోకం చీకటిగానే కనిపిస్తోంది. చేతిలో ఉన్న తన తమ్ముడి ప్రాణం. కానీ ఆమె ఆత్మకు అది ఒక బరువు. అన్విత నేరుగా హాస్పిటల్కి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేస్తున్నారు. అన్విత తెచ్చిన డబ్బును కౌంటర్లో కట్టేసింది. అమ్మా, టైంకి డబ్బు అరేంజ్ చేశావు. నీ తమ్ముడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ అన్నప్పుడు అన్విత ముఖంలో నవ్వు రాలేదు. కేవలం ఒక నిట్టూర్పు మాత్రమే వచ్చింది. ఆపరేషన్ థియేటర్ బయట కూర్చున్న అన్వితకు రాత్రంతా జరిగిన సంఘటనలన్నీ కూడా ఆమె కళ్ళ ముందరే కదలాడుతూ ఉన్నాయి. అభిరామ్ స్పర్శ, అతని కఠినమైన మాటలు, తన నిస్సహాయత అన్నీ గుర్తొచ్చి తన ఒళ్ళు జలధరించింది. తను ఒక వస్తువులా మారిపోయానన్న బాధ ఆమెని లోలోపలే దహించి వేస్తోంది. మరోవైపు అభిరామ్ తన గెస్ట్ హౌస్లో ఒంటరిగా ఉన్నాడు. తను అనుకున్నది సాధించాడు. అన్వితను తన దారికి తెచ్చుకున్నాడు. కానీ ఎందుకో అతని మనసులో గెలిచిన ఉత్సాహం అసలు లేదు. అన్విత కళల్లోని ఆ శూన్యం అతన్ని వెంటాడుతోంది. ఆమె వెళ్తూ అన్న మాటలు, నువ్వు ఒక మనిషిని చంపేశావు, అతని చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. 4 గంటల తర్వాత ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్ బయటకొచ్చి ఆపరేషన్ సక్సెస్, రవి కోలుకుంటున్నాడు అని చెప్పారు. అన్విత తమ్ముడిని చూడగానే పసివాడు కళ్ళు తెరిచి అక్క అని పిలిచాడు. ఆ పిలుపు కోసమే తను ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమే అని ఆమెకు అనిపించింది. కానీ తన మనసులో పడ్డ గాయం మాత్రం మానిపోలేదు. కొన్ని రోజులు గడిచాయి. తమ్ముడిని ఇంటికి తీసుకుని వెళ్ళింది అన్విత. ఆమె ఇప్పుడు పాత అన్విత కాదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు, నవ్వదు. కేవలం తమ్ముడి బాధ్యత, ఇంటి అవసరాల కోసం మళ్ళీ తన ఉద్యోగ వేటని మొదలుపెట్టింది. పాత ఆఫీస్ని మానేసింది. ఎందుకంటే అక్కడి ప్రతి అడుగు ఆమెకు పాత జ్ఞాపకాలనే గుర్తు చేస్తోంది. ఒకరోజు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ నుండి ఆమెకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆమె అక్కడికి వెళ్ళింది. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. ఆమె ప్రతిభ చూసి వెంటనే సెలెక్ట్ చేశారు కూడా. అన్విత గారు, రేపటి నుంచే మీరు జాయిన్ అవ్వచ్చు. మా సీఈఓ గారు మీ ప్రొఫైల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు అని హెచ్ఆర్ చెప్పాడు. అన్విత సంతోషంగా ఇంటికి వెళ్ళింది. తన జీవితం మళ్ళీ పట్టాలెక్కుతుందని ఆశపడింది. కానీ విధి మరోసారి ఆమెతో ఆడుకోబోతోంది. ఆమెకు తెలియదు. మర్నాడు ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్న అన్వితకు ఒక సర్ప్రైజ్ వేచి ఉందని అటెండర్ వచ్చి, మేడం మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అని అంటూ చెప్పాడు. అన్విత ఫైల్స్ పట్టుకొని బాస్ రూమ్ వైపే వెళ్ళింది. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే ఆమె గుండె ఆగిపోయినంత పనయ్యింది. విశాలమైన ఆ చైర్లో కూర్చొని రివాల్వింగ్ చేస్తూ ఉన్న వ్యక్తి మరెవరో కాదు, అభిరామ్ వర్మ. అతను తన కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి ఆమె వైపు చూస్తూ నవ్వాడు. వెల్కమ్ అన్విత. ఈ కంపెనీ కూడా నాదే అని నీకు తెలియదు కదా అని అన్నాడు. అన్విత కళ్ళల్లో భయం, కోపం ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. నన్ను వెంటాడటం నీకింకా విసుగు రాలేదా అభిరామ్? ఆ రాత్రితో అంతా అయిపోయిందనుకున్నాం కదా అని అన్నది. అభిరామ్ లేచి ఆమె దగ్గరకొచ్చి టేబుల్ మీద వంగి అన్నాడు. ఆ రాత్రితో మొదలైంది అన్విత. నేను నిన్ను అంత సులభంగా వదిలిపెట్టను. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. నా ప్రతి గెలుపులోనూ నీ ఓటమిని చూస్తూ నేను ఆనందించాలి అని అన్నాడు. అన్విత ఫైల్ కింద పడేసి బయటకు వెళ్ళబోతుంటే అభిరామ్ గట్టిగా అన్నాడు, నువ్వు ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలేస్తే నీ తమ్ముడి హాస్పిటల్ ఖర్చుల కోసం నేను కట్టిన 50 లక్షలు ఇప్పుడే తిరిగి కట్టాలి. నీ దగ్గర అంత డబ్బుందా? అన్విత అడుగులు ఆగిపోయాయి. ఆమె కన్నీళ్లు మౌనంగా రాలాయి. ఆమె మళ్ళీ ఒక పంజరంలో చిక్కుకుంది. ఈసారి ఆ పంజరం బంగారం రంగులో ఉంది. అన్విత మళ్ళీ ఓడిపోయింది. అభిరామ్ వేసిన వ్యూహంలో ఆమె ఒక పావులా మిగిలిపోయింది. తన తమ్ముడి ప్రాణం కోసం ఆమె పడిన ఆవేదనను అతను తన అహానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు. అభిరామ్ ఆఫీసులో అన్వితకు ప్రతిరోజు ఒక అగ్ని పరీక్షలా మారింది. కావాలని ఆమెకు కష్టమైన పనులు చెప్పడం, అందరి ముందర విమర్శించడం అభిరామ్ పనిగా పెట్టుకున్నాడు. కానీ అన్విత మాత్రం మౌనంగా తన పని తాను
చేసుకుంటూ పోయేది. ఆమె కళ్ళల్లో ఒకప్పుడు ఉన్న మెరుపు మాయమై కేవలం కర్తవ్యం మాత్రమే మిగిలింది. ఒకరోజు ఆఫీసు పని మీద అభిరామ్ తన పాత ఫైళ్లను వెతుకుతూ ఉండగా అతని పాత సెక్రటరీ, ఇప్పుడు రిటైర్ అయిపోయిన వ్యక్తి రాసిన ఒక ఉత్తరం మరియు కొన్ని ఫోటోలు కూడా దొరికాయి. అందులో అన్విత గురించి ఒక షాకింగ్ నిజం ఉంది. అభిరామ్ అది చూసి నిర్ఘాంతపోయాడు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అన్విత అతన్ని వదిలి వెళ్ళిపోయింది. డబ్బు కోసం కాదు. అభిరామ్ తండ్రి ఆమెను బెదిరించాడు. నువ్వు అభిరామ్ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు గనక ఉంటే అతని ఆస్తి మొత్తం పోతుంది. అతని కెరీరే నాశనమవుతుంది. నీకు నీ తమ్ముడు ముఖ్యమో, అభిరామ్ భవిష్యత్తు ముఖ్యమో తేల్చుకో అని ఆయన ఆమెను బ్లాక్‌మెయిల్ చేశారు. అన్విత తన ప్రేమను బలిచ్చి అభిరామ్ భవిష్యత్తు కోసం అతనికి దూరమయింది. ఆమె తీసుకున్న డబ్బు కూడా తన తమ్ముడి మొదటి ఆపరేషన్ కోసమే తప్ప తన విలాసాల కోసం కాదు. అభిరామ్ చేతిలోని ఫైల్ కింద పడిపోయింది. నేను ఎంత తప్పు చేశాను? తను నన్ను ప్రేమించింది. నా కోసమే తనని తాను త్యాగం చేసుకుంది. అలాంటి ఆమెను నేను ఒక రాత్రికి వెలకట్టాను. ఆమె ఆత్మగౌరవాన్ని మంటగలిపాను అని అభిరామ్ తనలో తనే కుమిలిపోయాడు. అతనికి ఆ రాత్రి అన్విత కళ్ళల్లో కనిపించిన కన్నీళ్లు, ఆ నిస్సహాయత ఇప్పుడు అర్థమయ్యాయి. తను ఆమెను శిక్షించలేదు. ఒక దేవత లాంటి అమ్మాయిని నరకానికి పంపాడు. వెంటనే అన్విత క్యాబిన్ వైపు పరిగెత్తాడు. అక్కడ అన్విత తల దించుకొని తన పని తాను చేసుకుంటోంది. ఆమె ముఖం చూస్తూ ఉంటే అభిరామ్ గుండె తరుక్కుపోయింది. అన్విత అని పిలిచాడు అభిరామ్. అతని స్వరంలో వణుకు ఉంది. అన్విత తలెత్తి చూసింది. చెప్పండి సార్, ఇంకేమైనా పనుందా అని అంది నిర్లిప్తంగా. అభిరామ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె 2 చేతులు పట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ అన్విత వెంటనే వెనక్కి జరిగిపోయింది. సార్, ఇది ఆఫీస్ ప్లీజ్ అని అంది అన్విత. అన్విత, నాకు నిజం తెలిసిపోయింది. మా నాన్న నిన్ను బెదిరించారని, నా భవిష్యత్తు కోసమే నువ్వు నన్ను వదిలేశావని తెలిసింది. నన్ను క్షమించు అన్విత. నేను మృగంలా ప్రవర్తించాను. నీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ అభిరామ్ ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అన్విత కళ్ళలో నీళ్ల సుడులు తిరిగాయి. కానీ ఆమె వెంటనే తనని తాను సంభాళించుకుంది. నిజం తెలిస్తే ఏం మారుతుంది అభిరామ్? జరిగిన కాలం వెనక్కి వస్తుందా? ఆ రాత్రి నా మనసుకి, నా శరీరానికి అయిన గాయం మాసిపోతుందా? నువ్వు నన్ను ఒక వేశ్యలాగా చూశావు. ఆ గుర్తింపును నా నుండి తీసేయగలవా? నేను సరిదిద్దుకుంటాను అన్విత. నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే నేను నీ గౌరవాన్ని నీకు తిరిగిస్తాను. నీ కళ్ళల్లో మళ్ళీ ఆ పాత అన్వితను నేను చూడాలి అని అన్నాడు అభిరామ్ ఏడుస్తూ. కొన్ని గాయాలకు మందు ఉండదు అభిరామ్, ఇక సెలవు అని అంటూ అన్విత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభిరామ్ అక్కడే కూలబడిపోయాడు. అధికారం, డబ్బు ఉన్నా తను ప్రేమించిన మనసును గెలవలేకపోయాడు. కానీ అతను నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా సరే ఆమె క్షమాపణలు పొందాలి. ఆమె జీవితంలో పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఆమెకు తేవాలి. అభిరామ్ కళ్ళ ముందు లోకం తలకిందులైనట్టుగా అనిపించింది. తను గెలిచానని అనుకున్న ప్రతి క్షణం నిజానికి తను ఓడిపోతూనే ఉన్నాడని అర్థమైంది. అన్విత మౌనం వెనుక ఉన్న త్యాగం ఎంత గొప్పదో తెలిసాక తన అహంకారం అతనికి అపరాధ భావంగా మారి దహించసాగింది. అన్విత వెళ్ళిపోయిన తర్వాత అభిరామ్ ఆ రాత్రంతా ఆ ఆఫీసులోనే ఉండిపోయాడు. లైట్లు ఆర్పేసి చీకట్లో కిటికీ బయట కనిపిస్తున్న నగరపు వెలుగుల్ని చూస్తూ కూర్చున్నాడు. కానీ అతని మనసు మాత్రం ఆ గెస్ట్ హౌస్, ఆ గదిలోనే ఆగిపోయింది. ఆ రాత్రి తను చేసిన ప్రతి పని, అన్న ప్రతి మాట ఒక బాణంలా వచ్చి తనని గుచ్చుకుంటున్నాయి. నేను ఎంత నీచానికి ఒడిగట్టాను. ప్రాణం కోసం పోరాడుతున్న తమ్ముణ్ణి చూపిస్తూ ఆమె ప్రాణమైన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టమన్నాను. ఛీ, నాది అసలు మనిషి జన్మేనా అని అంటూ తనని తాను తిట్టుకున్నాడు. మరుసటి రోజు నుండి అభిరామ్ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. అతను అన్వితకు కఠినమైన పనులు చెప్పడం మానేశాడు. ఆమెకు తెలియకుండానే ఆమెకు సౌకర్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ అన్విత మాత్రం అతనితో మాట్లాడడం పూర్తిగా మానేసింది. అవసరమైన ఫైల్స్ మీద సంతకం తీసుకోవడానికి తప్ప ఆమె అతని గదిలోకి కూడా వెళ్ళేది కాదు. అన్విత తమ్ముడు రవి కోలుకుంటున్నాడు. ఒకరోజు సాయంత్రం అన్విత ఆఫీస్ అయిపోయాక హాస్పిటల్‌కి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. హాస్పిటల్ బిల్లులన్నీ కూడా ఎప్పుడో క్లియర్ అయిపోయాయని, పైగా అభి పై చదువుల కోసం ఒక పెద్ద ట్రస్ట్ పేరు మీదే భారీ మొత్తం డిపాజిట్ అయిందని డాక్టర్ చెప్పారు. ఇదంతా ఎవరు చేశారు డాక్టర్ అని అడిగింది అన్విత. ఆయన పేరు చెప్పొద్దని అన్నారమ్మా. కానీ ఆయన నీ గురించి చాలా గొప్పగా చెప్పారు అని అన్నారు ఆ డాక్టర్. అన్వితకు అర్థమైపోయింది అది అభిరామి అని. ఆమెకు కోపం వచ్చింది. వెంటనే అతని
క్యాబిన్‌లోకి వెళ్ళింది అన్విత. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గురించి డబ్బుతో అన్నింటినీ కొనేయగలనని అనుకుంటున్నావా? ఆ రాత్రి నా శీలానికి వెల కట్టావు. ఇప్పుడు నా ఆత్మగౌరవాన్ని ఈ డబ్బుతో కొనాలని చూస్తున్నావా? అని అంటూ ఆవేశంగా అరిచింది. అభిరామ్ ప్రశాంతంగా ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు పాత కఠినత్వం లేదు. కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. అన్విత, ఇది నీ గౌరవానికి వెల కాదు. ఇది నా అపరాధానికి ప్రాయశ్చిత్తం. ఆ డబ్బుతో నీ తమ్ముడి భవిష్యత్తు బావుంటుంది. నన్ను ద్వేషించు, కానీ వాడు బాగుపడే అవకాశాన్ని మాత్రం వదులుకోకు. నాకు నీ భిక్ష ఏమీ అక్కర్లేదు అభిరామ్. నేను కష్టపడి నా తమ్ముడిని చదివించుకుంటాను. ఆ డబ్బుని వెనక్కి తీసుకో అని అంది అన్విత కఠినంగా. అన్విత, ప్లీజ్, నేను చేసిన తప్పుకి నరకం అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. కానీ నా ప్రాయశ్చిత్తాన్ని మాత్రం అడ్డుకోకు. నీ కళ్ళల్లో మళ్ళీ ఆ పాత వెలుగును చూడాలన్నదే నా ఆశ అన్నాడు అభిరామ్ దీనంగా. అన్విత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. కానీ ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక ఆమె ఆలోచనలో పడింది. అభిరామ్‌లోని మార్పు ఆమెకు కనిపిస్తోంది. కానీ ఆ రాత్రి జరిగిన అవమానం ఆమె మనసులో ఒక లోతైన గాయమై ఉండిపోయింది. ఆ గాయం మానిపోవడానికి కేవలం డబ్బు లేదా సాయం సరిపోదు. దానికి కావాల్సింది నిజమైన ప్రేమ మరియు నమ్మకం. అభిరామ్ మాత్రం నిర్ణయించుకున్నాడు. అన్విత మనసు గెలుచుకోవడం అంత సులభం కాదని అతనికి తెలుసు. కానీ ఆమె వెనుక ఒక నీడలా ఉండి ఆమె పడే కష్టాన్ని తను పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అభిరామ్ చూపిస్తున్న పశ్చాత్తాపం అన్విత మనసును ఒక పక్క కరిగిస్తున్నా, మరొక పక్క ఆ రాత్రి తాలూకు అవమానం ఆమెను ముందుకు సాగనివ్వడం లేదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఒక అనివార్యమైన సంఘటన చోటు చేసుకుంది. అన్విత ఆఫీసులో తన పని మీద తాను చేసుకుంటూ అభిరామ్‌కు వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. కానీ కాలం వారిద్దరిని మళ్ళీ మళ్ళీ దగ్గర చేస్తూనే ఉంది. ఒక వారం తర్వాత అభిరామ్ కంపెనీకి సంబంధించిన ఒక కొత్త ప్రాజెక్ట్ సైట్ విజిట్ కోసం వెళ్లాల్సొచ్చింది. అన్విత ప్రాజెక్ట్ హెడ్ కాబట్టి ఆమె కూడా వెళ్ళక తప్పలేదు. వైజాగ్ సముద్ర తీరంలో ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ చాలా ఎత్తులో ఉంది. పని జరుగుతున్న తీరును పరిశీలిస్తున్న సమయంలో అన్విత కాలు జారి ఒక ఇనుప పైపు మీద పడిపోయింది. అన్విత అని అరుస్తూ అభిరామ్ ఆమెను పట్టుకున్నాడు. కానీ ఆ క్రమంలో అక్కడ పడి ఉన్న ఒక పదునైన ఇనుప రాడ్ అభిరామ్ చేతికి బలంగా తగిలి లోతుగా గుచ్చుకుంది. రక్తం ధారగా కారుతోంది. అన్విత షాక్‌కి గురైంది. తనను కాపాడబోయి అభిరామ్ గాయపడటం ఆమెను కలిచివేసింది. వెంటనే ఆమె తన చున్నీ తీసి అతని చేతికి గట్టిగా కట్టింది. నీకెందుకు అభిరామ్ ఈ పిచ్చి పనులు? నేనేమైపోయినా నీకెందుకు? అని అంటూ అడిగింది. ఆమె కళ్ళల్లో అప్రయత్నంగానే నీళ్లు తిరిగాయి. అభిరామ్ ఆ నొప్పిని భరిస్తూనే చిన్నగా నవ్వి, నువ్వేమైపోయినా నాకేంటని అడుగుతున్నావా? అన్విత, నీకొక చిన్న దెబ్బ తగిలినా నా ప్రాణం పోయినంత పనవుతుంది. ఆ రోజు నిన్ను బాధపెట్టి నేను అనుభవించిన నరకం కంటే ఈ గాయం పెద్దదేమీ కాదు అని అన్నాడు. అన్విత మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెకతని కళ్ళల్లో పాత ప్రేమే కనిపించింది, కానీ పగ కాదు. తిరుగు ప్రయాణంలో కారులో ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. కానీ ఆ మౌనంలో ఒక రకమైన ఆవేదన ఉంది. అభిరామ్ చేతి గాయం చూసి అన్విత మనసు విలవిల్లాడింది. ఇంటి దగ్గర ఆమె దిగిపోతుంటే అభిరామ్ నెమ్మదిగా అన్నాడు, అన్విత, రేపు నా పుట్టినరోజు. ప్రతి ఏటా నేను చాలా ఆడంబరంగా జరుపుకునేవాణ్ణి. కానీ ఈసారి నువ్వు ఒక్క నిమిషం వచ్చి నాకు విష్ చేస్తే చాలు. అది నాకు ప్రపంచంలోని అన్ని ఆస్తుల కంటే పెద్ద బహుమతి. వస్తావు కదూ? అన్విత సమాధానం చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అభిరామ్ తన ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాడు. ఎవరినీ కూడా పిలవలేదు. ఏ వేడుకలు చేసుకోలేదు. అన్విత వస్తుందని అతని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయం రాత్రి 9 దాటింది. అతను ఆశని వదులుకున్నాడు. కానీ సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే చేతిలో ఒక చిన్న మొక్కను కుండీలో పెట్టుకుని అన్విత నిలబడి ఉంది. వచ్చావా? అన్నాడు అభిరామ్ ఆశ్చర్యంగా. అతని కళ్ళల్లో ఆనందం వెల్లువెత్తింది. పుట్టినరోజు శుభాకాంక్షలు అభిరామ్. ఇది నా తరపున చిన్న కానుక. ఆ రాత్రికి నువ్విచ్చిన డబ్బుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను. కానీ ఈ రాత్రి నన్ను చంపిన మనిషిగా నిన్ను ఇంకా క్షమించలేకపోతున్నాను. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ వచ్చాను అని అంది అన్విత. అభిరామ్ ఆ మొక్కను అందుకుంటూ, థాంక్యూ అన్విత. ఈ మొక్కను నేను ప్రాణంలా చూసుకుంటాను. నువ్వు రావడమే నాకు పెద్ద గిఫ్ట్. లోపలికి రావా? అని అంటూ పిలిచాడు. అన్విత లోపలికి అడుగుపెట్టింది. ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అభిరామ్ తన చేతి గాయంతో కేక్ కట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే అన్విత వెళ్ళి అతనికి సాయం చేసింది. ఆ క్షణం వారిద్దరి మధ్య మాటలు లేవు, కానీ వారి శ్వాసలు ఒకరికొకరు తగులుతున్నాయి. అభిరామ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అన్విత, ఆ రాత్రి జరిగిన దానికి నేను ఏ ప్రాయశ్చిత్తం చేసుకున్నా తక్కువే. కానీ ఒకటి నమ్ము, ఆ క్షణం కూడా నాలో నీ మీద ప్రేమే ఉంది. కానీ అది పగ అనే ముసుగులో ఉంది. నిన్ను తాకినప్పుడు నేను కూడా చచ్చిపోయాను అని అన్నాడు
అభిరామ్ కన్నీళ్లతో అన్విత మనసులో ఉన్న మంచుగడ్డ మెల్లగా కరగడం మొదలైంది. కానీ ఆమెకింకా భయం. సమాజం తనని ఏమనుకుంటుందో, తను ఒక రాత్రి అతనితో గడిపిన విషయం అందరికీ తెలిస్తే అన్విత మనసులో సందిగ్ధత మొదలయ్యింది. ఒకవైపు అభిరామ్ పశ్చాత్తాపం, మరోవైపు గతం తాలూకు చేదు జ్ఞాపకం. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి కొత్త దారులు వేస్తుంది. అభిరామ్ పుట్టినరోజు తర్వాత వారి మధ్య సంబంధం కొంచెం మెరుగైంది. ఆఫీసులో గొడవలు తగ్గాయి. అయితే అన్విత తన హద్దుల్లో తనుండటానికి ప్రయత్నిస్తున్న అభిరామ్ మాత్రం ఆమె జీవితంలో భాగం కావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఒక ఆదివారం ఉదయం అన్విత ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే అక్కడ అభిరామ్ నిలబడి ఉన్నాడు. చేతిలో బోలెడన్ని గిఫ్ట్ ప్యాకెట్లు, ఆడుకునే వస్తువులతో. "నువ్వు ఇక్కడ ఎందుకొచ్చావు?" అని అడిగింది. అన్విత ఆశ్చర్యపోతూ, "నీ కోసం కాదు అన్విత, నీ తమ్ముడు రవి కోసం వచ్చాను. వాడు ఎలా ఉన్నాడో చూడాలనిపించింది" అని అంటూ అభిరామ్ నవ్వుతూ లోపలికొచ్చాడు. రవి, అన్విత తమ్ముడు, అప్పటికే సోఫాలో కూర్చొని ఉన్నాడు. అభిరామ్ తెచ్చిన వీడియో గేమ్స్, బొమ్మలు అన్నీ చూసి వాడు ఎగిరి గంతేశాడు. "అక్కా, ఈయనే కదా నాకు ఆపరేషన్‌కి హెల్ప్ చేసింది. థాంక్యూ" అని అంటూ అభిరామ్‌ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న అన్విత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తమ్ముడి ముఖంలో ఆనందం చూడటమే కదా తన జీవితాశయం. ఆ ఆనందానికి కారణం అభిరామ్ అని తెలిసినప్పుడు ఆమెలోని ద్వేషం మెల్లగా కరిగిపోసాగింది. ఆ రోజంతా అభిరామ్ అక్కడే ఉన్నాడు. అభితో కలిసి ఆడుకున్నాడు. వాడికి హోంవర్క్ కూడా చేయించాడు. మధ్యాహ్నం అన్విత వండిన సాదాసీదా భోజనాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. కోట్ల ఆస్తి ఉన్న ఒక ధనవంతుడు తన చిన్న ఇంట్లో ఇంత సామాన్యుడిగా కలిసిపోవడం అన్వితకు వింతగా అనిపించింది. సాయంత్రం అభిరామ్ వెళ్తూ వెళ్తూ అన్వితతో అన్నాడు, "అన్విత, డబ్బుతో ప్రాణాన్ని కొనవచ్చు కానీ ప్రేమని కొనలేమని ఈరోజే నాకు అర్థమైంది. ఈ కొన్ని గంటలు నేను పొందిన సంతోషం నా 1000 కోట్ల ఆస్తిలో కూడా లేదు. థాంక్యూ. కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు." అభిరామ్ ఎదుగుదలని ఓర్వలేని అతని వ్యాపార శత్రువులు ఒక కుట్ర పన్నారు. అభిరామ్ గౌరవాన్ని దెబ్బకొట్టడానికి వారు అన్వితను పావుగా వాడుకోవాలని చూశారు. ఒకరోజు ఆఫీసులో ఉండగా అన్వితకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోనొచ్చింది. "అన్విత గారు, ఆ రాత్రి అభిరామ్ గెస్ట్ హౌస్‌లో ఏం జరిగిందో మాకు తెలుసు. ఆ ఫోటోలు, వీడియోలు మా దగ్గరున్నాయి. నువ్వు గనక మాకు 10 కోట్లు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. నీ తమ్ముడికి నీకు ముఖం చూపించుకోలేకుండా చేస్తాం." అన్విత గుండె ఆగిపోయినంత పనయింది. మళ్ళీ అదే పీడకల. తను భయపడినట్టుగానే జరిగింది. తన ఆత్మగౌరవం వీధిలోకి వస్తుందన్న భయంతో ఆమె వణికిపోయింది. ఎవరికి చెప్పాలో తెలియక ఆఫీసులోని ఒక మూలన కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది. అదే సమయంలో అక్కడికొచ్చిన అభిరామ్ ఆమెను చూసి కంగారు పడ్డాడు. "ఏమైంది అన్విత? ఎందుకు ఏడుస్తున్నావు?" అన్విత వణుకుతున్న చేతులతో ఫోన్ అతనికి ఇచ్చింది. ఆ మెసేజ్ చూసిన అభిరామ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతనిలో మళ్ళీ పాత రౌద్రం కనిపించింది. కానీ అది ఈసారి అన్విత మీద కాదు, ఆమెను ద్వేషిస్తున్న, వేధిస్తున్న వారి మీద. "భయపడకు అన్విత, నా ప్రాణం పోయినా సరే నీ మీద చిన్న మచ్చ కూడా పడకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ రాత్రి తప్పు నాది. దానికి నువ్వు శిక్ష అనుభవించకూడదు. నేను చూసుకుంటాను" అని ఆమెకు ధైర్యం చెప్పాడు. అభిరామ్ ఆ క్షణమే తన సెక్యూరిటీ టీమ్‌ని అలర్ట్ చేశాడు. తన బ్లాక్‌మెయిల్స్ ఎవరో కనిపెట్టడానికి రంగంలోకి దిగారు. ఆ సమయంలో అన్వితకు అర్థమైంది, అభిరామ్ తనని కేవలం ఒక వస్తువుగా చూడటం లేదు, ఒక ప్రాణంగా ప్రేమిస్తున్నాడని. బ్లాక్‌మెయిల్, ఫోన్ కాల్ అన్వితను పాత నరకంలోకి నెట్టేశాయి. కానీ ఈసారి ఆమె ఒంటరిది కాదు. అభిరామ్ వాళ్ళు అండగా నిలబడ్డారు. తన వల్ల జరిగిన పొరపాటును ఇంకెవరూ వాడుకోకుండా చూడాలని అతను నిర్ణయించుకున్నాడు. అభిరామ్ వెంటనే తన టీమ్‌ని రంగంలోకి దింపి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టాడు. అది అతని బిజినెస్ రైవల్ అయిన రాజశేఖర్ మనుషుల పని అని తేలిపోయింది. వారు అన్వితను భయపెట్టి అభిరామ్ నుంచి పెద్ద మొత్తం వసూలు చేయాలని చూస్తున్నారు. "అన్విత, నువ్వు ఏమాత్రం భయపడకు. వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు" అని అంటూ ఆమెకు ధైర్యం చెప్పి ఆమెను తన కారులో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి వర్షం కురుస్తోంది. అన్విత ఇంటి ముందు కారాపగానే ఆమె దిగబోతుంటే అభిరామ్ ఆమె చేయి పట్టుకున్నాడు. "అన్విత, ఒక్క నిమిషం ఆగి నేను నీతో ఒక మాట చెప్పాలి" అని అన్నాడు. ఇద్దరూ వర్షంలోనే కారు దిగారు. వాన చినుకులు వారిని తడుతూ ఉంటే అభిరామ్ అన్విత ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు వర్షపు నీటితో కలిసిపోతున్నాయి. "ఆ రాత్రి, ఆ ఒక్క రాత్రి నేను చేసిన పనికి నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. పగతో కళ్ళు మూసుకుపోయి నీలాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని బజారుకు లాగాలని చూశాను. ఆ బ్లాక్ మెయిలర్స్ దగ్గర ఉన్నది ఏంటో నాకు తెలుసు. అది బయటకు వస్తే నీకంటే నాకే ఎక్కువగా నష్టం. కానీ నాకంటే నీ గౌరవం ముఖ్యం అన్విత" అంటూ ఆమె చేతులు పట్టుకొని ఏడ్చేశాడు.
అన్విత నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒకప్పుడు గర్వంతో ఊగిపోయిన ఈ మనిషి ఈరోజు తన కాళ్ళ దగ్గర పశ్చాత్తాపంతో ఇలా కుమిలిపోతూ ఉంటే ఆమె మనసు కదిలించింది. "అభిరామ్ లేవండి. వర్షంలో తడిసిపోతున్నారు మీరు" అని అంది మెల్లిగా. "లేదు అన్విత. నువ్వు నన్ను క్షమించానని చెప్తే దాకా నేను లేవను. ఆ రాత్రి నిన్ను తక్కువ చేయాలని కాదు. నిన్ను ఎలాగైనా నా దగ్గరకు తెచ్చుకోవాలనే పిచ్చితో, ఆ అహంకారంతోటే ఇలా చేశాను. కానీ ఆ రాత్రి నీ కళ్ళల్లో చూసిన చూపు నన్ను ప్రతిరోజు చంపేస్తుంది. ప్లీజ్, ప్లీజ్ నన్ను ఒక్కసారి క్షమించని" వేడుకున్నాడు. అన్విత వంగి అతని భుజాలు పట్టుకొని పైకి లేపింది. ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఉన్నాయి. "క్షమించడం అనేది చాలా పెద్ద మాట అభిరామ్. కానీ నీలో ఉన్న ఈ మార్పును చూశాక నా మనసులోని ద్వేషం పోయింది. ఆ రాత్రి జరిగిందాన్ని నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. కానీ మళ్ళీ నిన్ను నమ్మడం అంటే నువ్వు నమ్మేలా నేను ప్రవర్తిస్తాను అన్విత. నా ప్రేమతో నీ గాయాలను మానిపిస్తానన్నాడు అభిరామ్ ఆమె కళ్ళలోకి చూస్తూ. మరుసటి రోజు ఉదయం అభిరామ్‌కి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పరువు పోతుందేమో అని భయపడకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రాజశేఖర్ మీదనే కంప్లెయింట్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా మీడియాను పిలిచి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. "నా వ్యక్తిగత జీవితాన్ని అడ్డుపెట్టుకొని కొందరు నన్ను, నా కుటుంబానికి కావాల్సిన వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఆ వీడియోలు కానీ, ఫోటోలు కానీ ఫేక్. వాటిని ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని" అంటూ బాహాటంగా హెచ్చరించాడు. అతని ధైర్యం చూసి రాజశేఖర్ గ్యాంగ్ వెనక్కి తగ్గింది. అన్వితకు రావాల్సిన ముప్పు తప్పింది. తన పరువు పోతుందేమో అన్న ఆలోచన లేకుండా కేవలం అన్విత భవిష్యత్తు కోసమే అభిరామ్ తన ఇమేజ్‌ని రిస్క్‌లో పెట్టడం చూసి అన్విత ఆశ్చర్యపోయింది. ఆ రోజు సాయంత్రం ఆఫీసులో అందరూ కూడా వెళ్ళిపోయాక అన్విత అభిరామ్ గదిలోకి వెళ్ళింది. అతను అలసిపోయి కుర్చీలో తల వెనక్కి వాల్చి కూర్చున్నాడు. ఆమె వెళ్లి అతని టేబుల్ మీద ఒక కప్పు కాఫీ పెట్టింది. అభిరామ్ కళ్ళు తెరిచి చూశాడు. "థాంక్యూ అన్విత. ఈ రోజు నువ్వు చేసిన పనికి." "థాంక్యూ అభిరామ్. నా కోసం ఇంత రిస్క్ తీసుకుంటావని అనుకోలేదు" అంది అన్విత చిన్నగా నవ్వుతూ. చాలా కాలం తర్వాత అన్విత ముఖంలో ఆ నవ్వును చూసి అభిరామ్ గుండె నిండిపోయింది. మెల్లిగా వారి మధ్య ఉన్న మంచు విడిపోతోంది. కానీ సమాజం మరియు బంధువుల రూపంలో మరో పెద్ద తుఫాను రాబోతుందని వారికి ఆ క్షణాన తెలియదు. అన్విత మనసులోని మంచు మెల్లగా కరుగుతోంది. కానీ ప్రేమ ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు కదా! ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఉన్న సామాజిక అవాంతరాలు, పాత శత్రుత్వాలు మరో రూపంలో ఎదురుదాడి చేశాయి. అభిరామ్ చేసిన సాహసం అన్వితలో అతని పట్ల ఒక గౌరవాన్ని పెంచింది. ఆఫీసులో వారిద్దరి మధ్య మౌనం పోయి చిన్నపాటి సంభాషణలు మొదలయ్యాయి. అభిరామ్ తన తప్పుని కడగడానికి పడుతున్న తపన చూసి అన్విత మనసులో అతనికి మళ్ళీ చోటివ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ పని ముగించుకొని ఇద్దరూ కలిసి మెరైన్ డ్రైవ్ దగ్గర నడుస్తూ ఉన్నారు. చల్లటి గాలి, కెరటాల హోరు మధ్య అభిరామ్ నిలబడి, "అన్విత, గతంలో నేను నిన్ను ఒక వస్తువులా చూశాను. కానీ ఇప్పుడు నీ అనుమతి లేకుండా నిన్ను తాకడానికి కూడా నాకు మనస్కరించడం లేదు. నువ్వు నన్ను మళ్ళీ ప్రేమిస్తావా లేదా అన్నది నీ ఇష్టం. కానీ నా చివరి శ్వాస వరకు నీకు తోడుగా ఉంటానన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా. అన్విత సముద్రం వైపు చూస్తూ, "మనిషిని మార్చగలిగేది శిక్ష కాదు అభిరామ్. కేవలం పశ్చాత్తాపం మాత్రమే. అది నీలో కనిపిస్తోంది. ఆ రాత్రి నా మనసులో చనిపోయిన అన్విత ఈరోజు మళ్ళీ నీ పాత అభిరామ్‌ని చూసి ప్రాణం పోసుకుంటోందంది." ఆ మాటతో అభిరామ్ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. కానీ ఈ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. అభిరామ్ తండ్రి రాజశేఖర్ వర్మకు వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తున్నారన్న విషయం తెలిసింది. ఆయనకు అన్విత అంటే ఒక చిన్న చూపు. పైగా తన కొడుకు అంతటి వాడు ఒక సామాన్యమైన అమ్మాయి కోసం మీడియా ముందు పరువు తీసుకున్నాడన్న కోపం ఉంది. మర్నాడు అన్విత ఆఫీసులో ఉండగా రాజశేఖర్ వర్మ నేరుగా ఆమె క్యాబిన్‌లోకి వచ్చాడు. "చూడమ్మాయ్, 3 ఏళ్ల క్రితం ఏం చెప్పానో నువ్వు మర్చిపోయావా? నీ స్థాయి ఏంటి? నా కొడుకు స్థాయి ఏంటి? డబ్బు కోసం నా కొడుకుని మళ్ళీ నీ మాయ చేస్తున్నావా?" అని అందరి ముందర అన్వితను అరిచాడు. అన్విత నిశ్శబ్దంగానే నిలబడింది. కానీ ఈసారి ఆమె ఒంటరిది కాదు. అభిరామ్ అక్కడికి చేరుకున్నాడు. "నాన్న, అన్వితను ఏమీ అనకండి. తనని మాయ చేసింది నేను. తన జీవితాన్ని నాశనం చేసింది నేను. ఈ ఆస్తి, ఈ హోదా అన్నీ తను నా పక్కన ఉంటేనే నాకు విలువ. లేదంటే ఇవన్నీ నాకు మట్టితో సమానం" అని తండ్రికి ఎదురు తిరిగాడు. "ఒకవేళ నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. వీధిన పడతావు" అని హెచ్చరించాడు ఆయన. అభిరామ్ ఏమాత్రం కూడా తడబడకుండా, "సరే నాన్న, ఈ నిమిషమే నేను ఈ కంపెనీకి, ఆ ఆస్తికి రాజీనామా చేస్తున్నాను. నాకు నా అన్విత ఉంటే చాలు. కష్టపడి బ్రతకడం మాకు తెలుసు" అని అంటూ అన్విత చేయి పట్టుకొని అక్కడ్నుంచి ఆఫీసులో నుంచి బయటకు నడిచాడు అభిరామ్. అన్విత ఆశ్చర్యపోయింది. తన కోసం అభిరామ్ వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకుంటాడని ఆమె ఊహించలేదు. "అభిరామ్, వద్దు. నా వల్ల నీకు ఇంత నష్టం జరగకూడదు" అని అన్నది ఆవేదనగా. "నష్టం
అప్పుడు జరిగింది అన్విత. నిన్ను కోల్పోయినప్పుడు ఇప్పుడు నేను పొందుతున్నాను. పోయిన నా మనిషిని, నా ప్రేమని తిరిగి పొందుతున్నాను. మనం మళ్ళీ 0 నుండి మొదలుపెడదాం. కానీ ఈసారి మన మధ్య నిజాయితీ ఉంటుంది అని అన్నాడు అభిరామ్ ధైర్యంగా. అన్విత కళ్ళల్లో గర్వం మెరిసింది. తను ప్రేమించిన వ్యక్తి మళ్ళీ తనకు దొరికాడు. కానీ బయట సమాజం వీరిద్దరి గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఆ పాత గెస్ట్ హౌస్ ఉదంతాన్ని కొందరు బంధువులు వక్రీకరించి అన్విత మీద బురద చల్లడానికి సిద్ధమయ్యారు. అభిరామ్ తన ఆస్తిపాస్తులన్నింటినీ వదులుకొని అన్విత చెయ్యి పట్టుకొని బయటికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ నిజమైన పోరాటం ఇప్పుడే మొదలయ్యింది. సమాజం మరియు బంధువుల రూపంలో వారిద్దరి గతాన్ని ఎండగట్టడానికి శత్రువులు సిద్ధమయ్యారు. అభిరామ్ ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారాడు. తను తెచ్చుకున్న కార్లు, లగ్జరీ అన్నీ వదిలేసి సామాన్యుడిలా ఉద్యోగ వేటని మొదలుపెట్టాడు. అన్విత అతనికి తోడుగా నిలిచింది. కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలియగానే అన్విత బంధువుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అన్విత మేనమామ, మరికొందరు బంధువులు ఆమె ఇంటికి వచ్చారు. అన్విత, నీకు బుద్ధుందా? ఆ రాత్రి ఆ గెస్ట్ హౌస్‌లో ఏం జరిగిందో మాకు తెలుసు. నిన్ను ఒక రాత్రి వాడుకున్న వాడినే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటావా? వాడికి ఆస్తి పోగానే నీ మీద పడ్డాడా? మా పరువు ఏం కావాలి అని నిలదీశారు. అన్విత కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఈసారి మాత్రం ఆమె వెనక్కి తగ్గలేదు. ఆ రాత్రి తప్పు జరిగింది నిజమే. కానీ ఆ తప్పులో నా తమ్ముడి ప్రాణం ఉంది. ఆ తప్పుకి పశ్చాత్తాపపడుతూ తన సర్వస్వాన్ని వదులుకున్న మనిషి నా పక్కన ఉన్నాడు. మీ పరువు కంటే నా జీవితం నాకు ముఖ్యం అని అంటూ గట్టిగా చెప్పింది. అదే సమయంలో అభిరామ్ అక్కడికి వచ్చాడు. బంధువులందరూ కూడా అతన్ని హేళనగా చూశారు. ఏమయ్యా పెద్ద మనిషి, కోట్ల ఆస్తి ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు రోడ్డున పడ్డాక మా అమ్మాయి గుర్తొచ్చిందా నీకు అని అంటూ ఎగతాళి చేశారు. అభిరామ్ ప్రశాంతంగా వారి ముందరకు వచ్చి చేతులు జోడించి నమస్కరించాడు. మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు. నేను చేసిన తప్పుకి ఈ నిందలు తక్కువే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఆ రాత్రి అన్విత ఒక వేశ్యలా అక్కడికి రాలేదు. ఒక ప్రాణాన్ని కాపాడి దేవతలా వచ్చింది. తనని నేను తక్కువ చెయ్యాలని చూశాను. కానీ తన గొప్పతనం ముందు నేనే చిన్నవాడినైపోయాను. ఆమె గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాది అని అన్నాడు. అంతలో అభిరామ్ తండ్రి రాజశేఖర్ వర్మ పంపిన మనుషులు ఆ గెస్ట్ హౌస్ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్త అతనికి తెలిసింది. అన్విత కుప్పకూలిపోయింది. అభిరామ్, మనల్ని బ్రతకనివ్వరా? ఈ లోకం నన్ను మళ్ళీ మళ్ళీ ఆ రాత్రిలోనే బంధిస్తుందా అని ఏడ్చింది. అభిరామ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను నేరుగా ఒక లైవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో తన తండ్రి చేస్తున్న కుట్రలను, తన పాత ప్రవర్తనను పక్కన పెట్టి నిజం చెప్పాడు. ప్రేమ పేరుతో నేను ఒక అమ్మాయిని మోసం చేయాలని చూశాను. ఆమె నిస్సహాయతను నేను వాడుకున్నాను. ఆ అమ్మాయి అన్విత. ఆ రాత్రి జరిగిన దానికి కారణం నా అహంకారం మాత్రమే. ఆమె పవిత్రమైనది. ఆమెను ఎవరైనా ఒక్క మాట అన్నా అది నన్ను అన్నట్టే. నేను ఈ క్షణమే తనని వివాహం చేసుకుంటున్నాను. ఎవరి దగ్గరైనా ఏవైనా ఆధారాలు ఉంటే అవి నా మృగత్వానికి నిదర్శనాలే తప్ప ఆమె తప్పుకి కాదు అని లోకానికి చాటి చెప్పాడు. అతని నిజాయితీని చూసి అందరూ కూడా నోరెళ్ళబెట్టారు. తన తప్పును అంత బహిరంగంగా ఒప్పుకోవడానికి ఎంత ధైర్యం ఉండాలో అందరికీ అర్థమైంది. లీక్ చేయాలనుకున్న వీడియోలు ఇప్పుడు చెల్లకుండా పోయాయి. ఎందుకంటే నిందితుడు తానే అని అభిరామ్ ముందే ఒప్పుకున్నాడు. రాజశేఖర్ వర్మ తన ప్లాన్ విడిసికొట్టడంతో మౌనంగా ఉండిపోయాడు. అన్విత బంధువులు కూడా అభిరామ్ ధైర్యాన్ని చూసి మాట మార్చారు. ప్రేమలో పశ్చాత్తాపం తోడైతే అది గతాన్ని కడిగేసి అద్భుతమైన భవిష్యత్తునిస్తుందని నిరూపిస్తూ ఈ కథ చివరి అంకానికి చేరుకుంది. అభిరామ్ ప్రెస్ మీట్‌లో తన తప్పును బహిరంగంగా ఒప్పుకోవడంతో లోకం చూపు మారింది. నిన్నటి వరకు అన్వితను వేలెత్తి చూపిన సమాజం నేడు ఆమె త్యాగాన్ని, అభిరామ్ పశ్చాత్తాపాన్ని గౌరవించడం మొదలుపెట్టింది. నిప్పులు కురిపించిన రాజశేఖర్ వర్మ తన కొడుకులోని ఈ తెగింపును చూసి మొదటిసారి ఓడిపోయానని అతను గ్రహించాడు. కానీ అది ఒక తండ్రిగా తన గెలుపు అని అతనికి మెల్లగా అర్థమయింది. ఒక వారం రోజుల తర్వాత ఒక చిన్న పురాతన ఆలయంలో అభిరామ్, అన్వితల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. ఆడంబరాలు లేవు. వందల మంది అతిథులు లేరు. కేవలం అన్విత తమ్ముడు అభి, కొద్దిమంది ఆప్తమిత్రులు మాత్రమే ఉన్నారు. అన్విత ఎర్రటి పట్టుచీరలో, కళ్ళల్లో ఆనంద బాష్పాలతో పెళ్లి పీటల మీద కూర్చుంది. అభిరామ్ పంచె కట్టుకొని ఎంతో ప్రశాంతంగా ఆమె పక్కన కూర్చున్నాడు. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే అభిరామ్ అన్విత మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణం అన్విత గుండెల్లో ఉన్న ఒక పెద్ద బరువు దిగిపోయినట్లయింది. ఆ రాత్రి సాక్షిగా తాము పంచుకున్న చేదు జ్ఞాపకం ఈ పవిత్రమైన బంధంతో శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయింది. పెళ్లి పూర్తవగానే ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి రాజశేఖర్ వర్మ దిగారు. అందరూ ఒక్క నిమిషం కంగారు పడ్డారు.
ఆయన మెల్లిగా నడుచుకుంటూ వచ్చి కొత్త దంపతుల ముందు నిలబడ్డారు. "నన్ను క్షమించమ్మా అన్విత" అని అన్నారాయన గద్గద స్వరంతో. "డబ్బు, హోదా మనుషుల కంటే గొప్పవని అనుకున్నాను. నా కొడుకుని ఒక రాతి మనిషిగా మార్చాను. కానీ ఈరోజు నువ్వు వాడిని మళ్ళీ మనిషిగా చేశావు. నా ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. మీరింటికొచ్చేయండి" అని అన్నాడు అభిరామ్ తండ్రి చేతులు పట్టుకొని. "నాన్న, ఆస్తి ఎక్కడికి పోదు. కానీ నేను అన్వితతో కలిసి సున్నా నుండే నా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడే నాకు నా కష్టానికి విలువ ఉంటుంది. మీ ఆశీస్సులు నాకుంటే చాలు" అని అన్నాడు రాజశేఖర్ వర్మ. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన వారిద్దరిని దీవించి చిన్నారి రవిని కూడా ఎత్తుకున్నారు. కొన్ని నెలల తర్వాత సముద్ర తీరంలో ఒక చిన్న సొంత ఇల్లు. సాయంత్రం వేళ అభిరామ్, అన్విత బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతున్నారు. తమ్ముడు రవి దూరంలో ఇసుకతో ఆడుకుంటున్నాడు. "అన్విత, ఆ రాత్రి నేను నిన్నడిగినందుకు ఇప్పటికీ నా మనసులో ఏదో ఒక మూల బాధ ఉంటుంది" అని అన్నాడు అభిరామ్ ఆమె భుజంపై చేయి వేస్తూ. అన్విత అతని కళ్ళల్లోకి చూస్తూ, "అభిరామ్, ఆ రాత్రి చీకటి లేకపోతే ఈరోజు మన జీవితంలో ఇంత వెలుగు ఉండేది గాదు. ఆ గాయం వల్లే నీలోని నిజమైన ప్రేమ నాకు తెలిసింది. గతాన్ని మనం మార్చలేం. కానీ ఆ గతం నేర్పిన పాఠంతో మన భవిష్యత్తును ఆనందంగా మార్చుకోగలమంది." అభిరామ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ నిశిరాత్రి సాక్షిగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు ప్రేమ అనే వెన్నెల్లో సుఖాంతమయింది. కథ అయిపోయింది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే కాంట్రాక్ట్ మ్యారేజ్ ఈవినింగ్ ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.